సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇటీవల పెట్రోల్ ప్రైజులు పెరగడం వల్ల వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఒక ఆటోని తీసుకొచ్చి ఎద్దుల బండి పైన ఆటో పెట్టి నిరసన తెలపడం జరిగింది. సో దానిపైన ఒక మూగజీవిని హింసిస్తున్నారు ఎందుకు అని చెప్పి రియాక్ట్ అయ్యారు రష్మి గారు, తెలిసి యాక్టర్ రష్మి గారు. ఆమె రియాక్ట్ అయ్యారు. సో ఆమె రియాక్ట్ అయితే వైసీపీ నాయకులు నువ్వు మా పైన కావాలని టార్గెట్ చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మల్ని కానీ వీళ్ళు కానీ మొత్తం అంటే మరీ గలీజ్గా తిట్టారు ఆమె. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అడవిలో మృగాలు ఉంటాయి కదా, మృగాలకైనా మానవత్వం ఉంటుంది. ఆంధ్రాలో వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ మానవత్వం లేకుండా అలాంటి మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు కూడా చదివాను, నేను చూశాను. నేను కాదు, ఒక మూగ జీవం పట్ల ఒక సానుభూతి ప్రకటించడం ఒక సెలబ్రిటీ అయినటువంటి రష్మి గౌతమ్ గారి తప్ప. ఈ ఇంట్రా ఇది నాకు అర్థం కాలేదు. వాస్తవంగా సమాజం ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఆమె ఏ పార్టీని సూచించలేదు, ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు. ఇలా మూగజీవిని హింసిస్తున్నారు. ఒక ఆటో బండి పైన పెట్టి 10 మంది ఎక్కితే మూగజీవికి హింసే కదా అని చెప్పి మానవత్వంతో ఒక మాట మాట్లాడినందుకు మృగాల్లాగా ఆమె మీద పడి తన కుటుంబాన్ని, తన అమ్మల్ని, తన్ని కూడా ఉచ్చనీచాలు లేకుండా దుర్భాషలాడుతూ మెసేజ్లు పెట్టడం ఏం సంస్కారం రా బాబు. ఈ వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయిందాక ఈ ఆటవిక ప్రవర్తన వాళ్ళలో మారదు, వాళ్ళ జీవితం మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు, వాళ్ళ గుణం మారదు, వాళ్ళ దరిద్రం వాళ్లే నెత్తి మీద వేసుకుని వాళ్ళు పతనం అయిపోవడం ఖాయం. ఖచ్చితంగా ఈవేళ ఒక కళాకారిని, యాంకర్ అయినటువంటి రష్మి గారిని ఇంత ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలారా, దుర్మార్గులారా, మారండిరా. ఎంతవరకు, ఎంతకాలం ఇలాగా? ఇప్పుడు రాజకీయాన్ని భ్రష్టు పట్టించాడు మీ నాయకుడు. మా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయమే భ్రష్టు పెట్టేసింది, బూతుల రాజ్యంగా మారిపోయింది. రాజకీయం అంటే ఇంత చండాలంగా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటుందా అనేటటువంటి థియరీని మీరు తీసుకొచ్చేశారు. కనీసం మీ నాయకుడు బుద్ధి లేకపోతే మీకైనా బుద్ధి ఉండాలి కదా, మానవత్వంతో మాట్లాడాలి కదా. ఇష్టానుసారంగా కోసేస్తాం, యాసిడ్ పోసేస్తాం. ఏంట్రా, ఎప్పుడు మారుతారా బాబు మీరు? నాకు అర్థం కాల. ఏదేమైనా ఇలాంటి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వైసీపీ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంటుంది, మన అందరిపైన ఉంటుంది. ఇంత ముందు కూడా ఏదైతే ఇరాన్ యుద్ధంలో కూడా మన దేశంలో ఉంటూ పక్క దేశం సపోర్ట్ చేస్తానని చెప్పి అలాంటి వాళ్ళందరినీ బయటికి పంపించని చెప్పి కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. సో అలాంటి వ్యక్తిని ఈ రోజు మోగజీవుల కోసం మాట్లాడుతూ అలాంటి వ్యక్తిని ఈ రోజు వైసీపీ వాళ్ళంతా గలీజ్గా తిట్టడం కరెక్టా? వాళ్ళకి మానవత్వం లేదు. వైసీపీ వాళ్ళకి మానవత్వం ఉండదు, మంచితనం ఉండదు. ఎంత గొప్ప వ్యక్తులనైనా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, సంస్కారం లేకుండా మాట్లాడడం, ఇష్టానుసారిగా మాట్లాడడం, ఎదవల్లాగా మారిపోయారు. మరి ఏం చేయాలి? మరి వాళ్ళ పార్టీలోనే ఆ సంస్కారం ఉందనుకున్నా, ఈ కుసంస్కారంతో బతుకుతున్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అనుకుంటున్నాం. 2029 సంవత్సరంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ గోరీ కట్టేస్తారు ప్రజలు. కట్టేసిన తర్వాత, పార్టీ ఎత్తేసిన తర్వాత అప్పుడు తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి మనం నడిచిన తీరు, మనం మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు అని. అప్పటిదాకా ఇతనికి తెలియదు, వాళ్ళ అనుచరులకు తెలియదు, వాళ్ళ కార్యకర్తలకు తెలియదు, వైసీపీ నాయకులకి తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే పతనం అయిపోతారో, ఎప్పుడైతే సమాధి అయిపోతారో ఆ రోజే వాళ్ళకి తెలుస్తుంది సమాజంలో మనం ఇలా మాట్లాడితే ఇలా భయంకరమైనటువంటి సమాధి మనకు వచ్చిందా అని చెప్పి. ఆ రోజు దాకా వీళ్ళకి అర్థం కాదు. మంచి లేదు, మానవత్వం లేదు, ఉచ్చనీచాలు లేవు. ఏంట్రా ఇది? మనుషులేనా కాదా అని అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళ గురించి చూసినప్పుడు. వాడు పెట్టే కామెంట్లు కోసేస్తారంట. ఎవరిని కోసేస్తారా మీరు? ఇవన్నీ మీ పతనానికి మీరే భస్మాసురం హస్తంలాగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ చేతిని వీళ్ళ నెత్తిపైన పెట్టుకుని భస్మం అయిపోతారు. అలాంటి దరిద్రమైన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. గతాన్ని 11 సీట్లకి ఎందుకు వచ్చామని ఆలోచన లేదు, సిగ్గు లేదు, బిడుము లేదు. ఏం చేయాలి? ప్రజల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ప్రేమగా మనల్ని ఆదరిస్తారనే ఆలోచన లేదు. ఇష్టానుసారంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, చంపుతామని బెదిరించడం, యాసిడ్లు పోతానని బెదిరించడం. ఎన్నాళ్ళు బతుకుతారా ఈ బతుకు? నాకు అర్థం కాదు. ఒక అబల ఆమె సంస్కారవంతంగా ఒక జంతువుని హింసించకూడదని ఒక మాట అన్నందుకు ఇంత ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడతారా? పనికి మాలిన యూజెస్ ఫెలోస్. నిజంగా చాలా బాధేస్తుందబ్బా. ఒక కళాకారిని, ఒక జంతువు గురించి ప్రేమతో మాట్లాడిన మాటని ఆమె మానం పైన కూడా మీరు మాట్లాడారంటే ఎంత హీనమైన వెధవలో అప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా మారతారు. మారకపోతే వాళ్ళ పతనం వాళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు పతనం కాదు, సమాధి అయిపోతారు 2029 రాసి పెట్టుకోండి.